ఎస్ఎల్బీసీ టన్నెల్లో 30వ రోజు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. కెడవర్ డాగ్స్ గుర్తించిన ప్రదేశాల్లో కార్మికుల జాడ కోసం తవ్వకాలు చేస్తున్నారు. సహాయక చర్యలకు నీటి ఊట ఆటంకం కలిగిస్తోంది. D1, D2 ఏరియాలోకి ర్యాడ్ హోల్ మైనర్స్ దూసుకెళ్లి పనులు కొనసాగిస్తున్నాయి. మట్టి, బురద, టీబీఎం అవశేషాలను వేగంగా తొలగిస్తున్నారు. సో దీనికి సంబంధించి మరింత సమాచారం బాలకృష్ణ అందిస్తారు. నేటికి 30 రోజులు గడుస్తుంది. ఎన్ని అవాంతరాలు, ఎన్ని అవరోధాలు ఎదురైతున్నప్పుడు కూడా రెస్క్యూ బృందాలు అత్యంత సాహసోపేతంగా ప్రమాదకరమైన ప్రదేశంలో రెస్క్యూ ఆపరేషన్స్ నిర్వహిస్తున్నాయి. అత్యంత రిస్క్లో కూడా రెస్క్యూ బృందాలన్నీ కూడా అత్యంత సాహసోపేతంగా ముందుకు నడిపిస్తున్నాయి. ఇందులో సింగరేణి సిబ్బంది, ర్యాడ్ మైనర్స్, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఇండియన్ ఆర్మీ, దీంతోపాటు సిస్మాలజీ గ్రూపు, ఎన్జీఆర్ఐ, జిఎస్ఐ ఇట్లాంటి ఎన్నో సంస్థలు, కేంద్ర సంస్థలు, రాష్ట్ర సంస్థలు అన్నీ కూడా ఇన్వాల్వ్ అవుతూ కోఆర్డినేషన్ చేసుకుంటూ రెస్క్యూ బృందాలు వేగంగా రెస్క్యూ ఆపరేషన్స్ నిర్వహిస్తున్నాయి. అత్యంత ప్రమాద స్థలంలో వాళ్ళంతా కూడా రెస్క్యూలో పాల్గొంటున్నారు. ప్రమాదం జరిగింది ఫిబ్రవరి 22వ తారీఖు అయితే 16 రోజుల తర్వాత ఒక డెడ్ బాడీ రికవర్ అయింది. మిగతా 7గురికి సంబంధించిన ఆచూకీ మాత్రం నేటి వరకు తెలియరాలేదు. ఆ కుటుంబ సభ్యుల ఆందోళన మాత్రం రోజు రోజుకు రెట్టింపు అవుతూనే ఉంది. కానీ సహాయక చర్యలు మాత్రం వేగంగా కొనసాగుతున్నాయి. వస్తున్నటువంటి నీటి ఊట చాలా ప్రమాదకరంగా వస్తుంది. దాన్ని కూడా డీవాటరింగ్ చేస్తున్నారు. నిరంతరం పంపుల ద్వారా నీటిని బయటికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. దీంతోపాటు బురద కూడా విపరీతంగా పేరుకుపోయింది. బురదను కూడా కన్వేయర్ బెల్ట్ ద్వారా బయటికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఒక వైపేమో మట్టి కొండను తలపిస్తుంది, మరో పక్క ఒక జాలువారుతున్న నీటి కూడా కనిపిస్తుంది. రెండు రకాల అవరోధాలన్నింటి కూడా దాటుకుంటూ రెస్క్యూ ఆపరేషన్ చేయడం అత్యంత క్లిష్టంగా మారింది. టన్నెల్ లోపల భాగంలో ఏదైతే కాంక్రీట్ సెగ్మెంట్స్ ఉంటాయో అక్కడ నుంచి ఒక వాటర్ ఫాల్ని తలపిస్తూ నీటి ఓట వస్తుంది. వాటన్నిటిని కూడా దాటుకుంటూ రెస్క్యూ బృందాలు ప్రమాద స్థలంలో పనిచేయడం చాలా క్రూషియల్గా మారింది. అయినప్పటికీ కూడా చాలా జాగ్రత్తలు పాటిస్తూ రెస్క్యూ ఆపరేషన్స్ నిర్వహిస్తున్నారు. ఇందులో సింగరేణికి సంబంధించి మైనింగ్ చేసే సందర్భంలో ఏవైతే వుడెన్ కాక్స్ ఉంటే వాటిని ఏర్పరచుకొని ఆ ప్రమాద స్థలంలో టన్నెల్ పై భాగం నుంచి ఎట్లాంటి కదలికలు కానీ, కూలడం కానీ, కొలాప్స్ కావడం కానీ జరగకుండా ఉండడం కోసం జాగ్రత్తలు తీసుకుంటూ తమ ప్రాణాలను కాపాడుకుంటూ మరోపక్క ఏదైతే ప్రమాదం చిక్కున్నారో వాళ్ళందరినీ 7 మంది సంబంధించిన అవశేషాలను గుర్తించే పనిలో మాత్రం నిమగ్నమయ్యారని చెప్పొచ్చు. దీంతోపాటు కేరళకు సంబంధించినటువంటి కెడవర్ డాగ్స్ కూడా ఇందులో నిమగ్నమయ్యాయి. దాన్ని ఆపరేట్ చేస్తున్నటువంటి ఎవరైతే పోలీస్ ఆఫీసర్లు, కేరళ పోలీస్ ఆఫీసర్ ఉన్నారో జార్జ్ కానీ, ప్రభాత్, వాళ్ళంతా కూడా ఈ మాయా మేరీ అనే డాగ్స్ని ప్రదేశాలు ఏవైతే ప్రదేశాలు ప్రమాదం జరిగిన ఏరియాలో ఎక్కడైతే కార్మికులు ఉన్నారో ఆ ఏరియాని స్మెల్ చూస్తూ ఐడెంటిఫై చేయడం ఈ డాగ్స్ కీలకమైన పాత్ర పోషిస్తున్నాయి. వాటి సాయంతో అక్కడ డిగ్గింగ్ కానీ, ఎక్స్కావేషన్ వర్క్స్ అన్నీ కూడా జరుగుతున్నాయి. ఒకటి మనుషులు ప్రయత్నం చేస్తున్నారు, కార్మికులు, రెస్క్యూ బృందాలు ప్రయత్నం చేస్తున్నాయి, యంత్రాలు పనిచేస్తున్నాయి. దీంతోపాటు రోబో కూడా ఇన్వాల్వ్ అవుతోంది. రోబోకి కొంత సాంకేతికమైన సమస్యలు వచ్చినప్పుడు కూడా వాటిని దాటుకుంటూ రోబో కూడా సిద్ధమవుతోంది. రోబో ఆపరేషన్స్ కూడా ప్రారంభించబోతుంది. ఈ ఎంటైర్ ప్రమాదం మీద మొదటగా ప్రధానమంత్రి కార్యాలయం కూడా ప్రతి నిమిషం కూడా అప్డేట్స్ తీసుకుంటూ ప్రమాదం జరిగిన తీరును, అట్లాగే ప్రమాదం జరిగిన తర్వాత జరుగుతున్న రెస్క్యూ ఆపరేషన్ సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని కూడా చాలా జాగ్రత్తగా తెలుసుకుంటూ రివ్యూ చేస్తూ కావాల్సిన సహాయ సహకారాలను కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది. దీంతోపాటు ముఖ్యంగా సీఎంఓ కార్యాలయం కూడా ప్రతి నిమిషం కూడా ఆరాధిస్తోంది. రెస్క్యూని ఆపరేట్ చేస్తున్నటువంటి అధికారులు స్పెషల్ సిహెచ్ అరవింద్ కుమార్, నార్కల్ జిల్లా కలెక్టర్ సంతోష్ కుమార్, ఎస్పీ వైభవ్ గైక్వాడ్ కూడా 30 రోజుల నుంచి ప్రతి నిమిషం రెస్క్యూలో వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. రెస్క్యూ బృందాలని ప్రతి 3 షిఫ్ట్లో కూడా లోపలికి పంపిస్తున్నారు. వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి రివ్యూస్ తీసుకుంటున్నారు. ప్రమాదంలో ఎట్లాంటి రెక్టిఫికేషన్స్, ఎట్లాంటి రివ్యూస్ చేసుకోవాలనేది ప్రతి నిమిషం కూడా ఆలోచన చేస్తూ వ్యూహాలతోటి లోపలికి వెళ్ళిన రెస్క్యూ బృందాల ద్వారా రెస్క్యూ ఆపరేషన్స్ నిర్వహిస్తున్నారు. ప్రమాదం జరిగిన సందర్భంలో 40 మంది కార్మికులు ఉంటే 32 మంది ప్రమాదం చేసిన సందర్భంలో వాళ్ళంతా జాగ్రత్త పడుతూ వేగంగా వెనక్కి రావడం జరిగింది. 32 మంది వెనక్కి రావడం జరిగింది. ఈ మిగతా 8 మందిలో ఒక డెడ్ బాడీ రికవర్ అయింది. ఆ ప్రమాదంలో కూరుకుపోయి అటు మట్టిలో కానీ, ఇటు ఐరన్ శిథిలాల కింద నలిగిపోయి ఉన్నటువంటి ఆ మృతదేహాలను బయటికి తీయడం అత్యంత కష్టసాధ్యంగా మారుతుంది. దాదాపు 8 మీటర్లు 6 మీటర్ల లోతైన మట్టిని, శిథిలాలను, శకలాలను తొలగిస్తూ గ్యాస్ కట్టర్ల ద్వారా, థర్మల్ కట్టర్ల ద్వారా రైల్వే సిబ్బంది ప్రయత్నిస్తుంది. దీంతోపాటు అత్యంత ప్రమాద స్థలంలో లోపలికి కేవలం 1 ఫీట్ గ్యాప్ ఉన్నటువంటి ఏరియాలో కూడా ర్యాడ్ మైనర్స్ లోపలి చొచ్చుకుపోయి ఈ ప్రమాదంలో ఎవరైతే చిక్కున్నారో వాళ్ళకు సంబంధించిన జాడ కోసం రెస్క్యూ ఆపరేషన్స్ విశ్వ ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. దీంతోపాటు సింగరేణి సిబ్బంది కూడా చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. సో ఏది ఏమైనప్పటికీ కూడా 30 రోజులు గడుస్తున్న ఆచూకీ దొరకపోవడం, వాళ్ళకు సంబంధించిన ఆనవాళ్ళు లభించకపోవడం మాత్రం
కుటుంబ సభ్యుల్ని కుంగదీస్తుందని చెప్పవచ్చు. అయినప్పటికీ ప్రభుత్వాలు మాత్రం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ప్రమాదం మీద మాత్రం చాలా కోఆర్డినేషన్ చేసుకుంటూ రెస్క్యూ బృందాలను మాత్రం ఆపరేషన్స్లో నిమగ్నం చేస్తూ ప్రయత్నాలు అయితే సాగిస్తూనే ఉంది. సో ఆ రిజల్ట్ కోసం కుటుంబ సభ్యులు కానీ ప్రభుత్వాలు కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఇది 30 రోజులుగా రెస్క్యూ జరుగుతున్నటువంటి అంశానికి సంబంధించిన అప్డేట్. ఓవర్ టు స్టూడియో.